ఊరి చివర ఒక పాడుబడ్డ బావి ఉంది. రాత్రి 10 గంటల తర్వాత ఆ దారిన ఎవరు వెళ్లరు. ఎందుకంటే అక్కడ మెల్లగా ఆడవారి ఏడుపు వినిపిస్తుంది. గాలి దాని శబ్దంతో కలిసిపోతుంది. ఊరి పెద్దలు చెబుతారు, లక్ష్మి అనే యువతి అన్యాయంగా చనిపోయింది. ఆమె కోరికలు తీరకుండానే ప్రాణం విడిచింది. ఆ రోజు నుంచి ఆ బావి దగ్గర ఎవరు వెళ్లినా శాంతి దొరకదు. రాత్రి శబ్దాలు, క్షణాలకి గాలి ఊపిరి ఊరివారిని భయపెడతాయి. ఒక రాత్రి రమేష్ అనే యువకుడు, ఊరికి కొత్తగా వచ్చిన యువకుడు, బావి దగ్గర దారి వెళుతున్నాడు. చీకటి, మెల్లగా పూయుతున్న మబ్బులు, అసహ్యమైన నిశ్శబ్దం. అకస్మాత్తుగా చిన్న దీపం వెలిగినట్టు కనిపించింది. కాని ఆ దీపం వెలుగులో ఎవరూ లేరు. ఒక్కసారిగా నాకు న్యాయం కావాలి అని దట్టమైన పొగలో వినిపించిన ఆడగొంతు రమేష్ హృదయాన్ని కనగడేసింది. రమేష్ వెనుక చూశాడు. తెల్ల చీరలో జుట్టు ముఖాన్ని కప్పిన ఆ ఆత్మ కళ్ళు మెల్లగా ప్రకాశిస్తున్నాయి. రాత్రి మెల్లగా అడుగులు, రక్తమయ అడుగుల ముద్రలు బావి దగ్గర కనిపించాయి. మార్గం ఊరివైపుకు వెళ్ళింది. రమేష్ భయంతో ఇంటికి పరుగెత్తాడు. ఆ పాత ఇల్లు దగ్గర నిలిచినప్పుడు అద్దంలో ఆమె ప్రతిబింబం స్పష్టమైంది. ఆ ఆత్మ మెల్లగా రమేష్కి చెప్పింది, నా న్యాయం చేయించు. నా పేరు బయట చెప్పి అన్యాయం తెలిసేలా చెయ్యి. రమేష్ ధైర్యంగా నిజం బయట పెట్టాడు. ఊరి ప్రజలు శాంతి పొందారు. కాని బావి దగ్గర ఇంకా మెల్లగా శీతల గాలి, మెరిసే చీకటి ఊసుగా వీచుతోంది. ఆ ఆడదెయ్యం పూర్తిగా వెళ్లిపోలేదు. ప్రతి అమావాస్య రాత్రి ఊరిలోని భయం కొంతమంది మనసుల్లో ఇంకా కొనసాగుతుంది. దాడి చేసే శక్తి ఎప్పటికీ గమనించబడదు.